హాయ్ అండి, నేను భారతి కోనేటి. ఇవాళ నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ మీతో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను కూడా సాధారణమైన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పటి చిత్తూరు డిస్టిక్లోని కార్వేట్ నగరం మా ఊరు. నేను చిన్నప్పుడే చదువులోను ఆటపాటల్లోనూ చాలా చురుగ్గా ఉండేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ 10th స్కూల్ ఫస్ట్ కూడా వచ్చానండోయ్. అలా నా డిప్లొమో, పోస్ట్ డిప్లొమో, గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయడం, అవి మిస్ అవ్వడం. ఆ తర్వాత నేను గ్రాడ్యుయేషన్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ తర్వాత నేను చెన్నై వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. నా పిల్లలు వీటన్నిటితో నేను సరిగా నా చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అప్పుడు మా వారు చాలా నాకు సపోర్టివ్ కాబట్టి ఆయన నన్ను ఎంఎస్సి బిఎడ్ చేశారు. నేను ఒక సిబిఎస్ఈ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేసేదాన్ని. అయితే లైఫ్ అలాగే ఈజీగా వెళ్ళిపోదు కదండి. ఎస్, ఆల్ ఆఫ్ సడను మాకు ఇంట్లో ఒక హెల్త్ క్రైసిస్ వచ్చింది. సో దానివల్ల నా జాబ్ని నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. పిల్లల కోసం అనేసి నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ పీరియడ్లో నేను సైలెంట్గా లేదు, కానీ నేను కొన్ని ట్యూషన్ సెంటర్స్ కూడా నడిపేదాన్ని. కానీ పేరెంట్స్కి మోటివేషనల్ స్పీకర్గా, కోచ్గా, పిల్లలకి మోటివేషనల్ స్పీకర్గా ఉండేదాన్ని. ఇలా ఒక 7-8 ఇయర్స్ అయ్యేసరికి నేను నాకు కావాల్సిన గోలు నేను రీచ్ చేయలేకపోయానని నేను ఫీల్ అవుతున్న టైంలో డాక్టర్ ఆశ్లేష గారి డిజిటల్ మీడియా సంఘం అనేటటువంటి సోషల్ మీడియాలో నేను గమనించడం జరిగింది. అందులోకి ఆ కమ్యూనిటీలోకి మేడం గారి మోటివేషనల్ స్పీచ్ నేను ఒక స్టెప్ ముందుకేసి డిజిటల్ ఏఐ టూల్స్ నేర్చుకోవడం, ఇలా మీ ముందుకు సోషల్ మీడియాలోకి వచ్చి నా అనుభవాన్ని షేర్ చేయగలుగుతున్నాను. అయితే వెలుతురులోకి వెళ్ళాలనుకున్నప్పుడు అడుగుని వెనక్కి ఎప్పుడు వేయకూడదండి. ఎప్పుడు ఒక్క అడుగు ముందుకు వేయాలి. నేను కూడా భయంతో, టెన్షన్తో అలాగే ఆగిపోయింటి. ఇవాళ మీతో నేను నా అనుభవాన్ని పంచుకొని ఉండేదాన్ని కాదు. మీరు కూడా ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా, ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఒక్క అడుగు ముందుకు వేయండి, మీ జీవితం మారుతుంది. సో ఇలాంటి అనుభవం మీ జీవితంలో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.